పీడబ్ల్యూడి ఫెడరేషన్ మరియు దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి విజయనగరం జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు శ్రీ గురానాయులు గారు మరియు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ జగదీష్ బాబు గారి సహకారంతో విజయనగరం జిల్లాలో జిఎస్ఆర్ వాట్ల వద్ద గల జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా మేడం ఎలిన్ కిల్లర్స్ జన్మదిన వేడుకలు 144వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వికలాంగులన్నీ కూడా ఒక్కొక్కటే కలిగి ఉన్నాం. మన భారతదేశంలో కొంతమంది ఉన్నారండి, అన్ని రకాలు కలిగినటువంటి వికలాంగులు ఉన్నారు. అలా మంచానికి పరిమితం అయిపోతారు. కాబట్టి ఎలిన్ కిల్లర్ కోసము మరి పెద్ద చరిత్ర ఉంది. నేను మళ్ళీ ఒకే వికలాంగత్వం ఓహెచ్ కోసము ఓహెచ్ ఎవరో ప్రపంచ వికలాంగులు ఎవరు చూసారా, 2 చేతులు పాడలు ఇప్పటికైతే చాలా మంది సహాయం చేసేది. అయితే ఈ నిక్కు కూడా ఇలా టేబుల్ ఎక్కి ఫుడ్ బాడీ మనోడికి చేతులు పాడు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, పాడు ఉన్నాయి. ఇలాగే మరి 3 ఫుడ్తోటి తూగుతాడు అతను కూడా. అది ఎంత పాడు కూడా ఉండవు, ఏ అనుకుంటే పాడు ఎలాగో తూగుతాడు. ఇదిగో నా పాలు ఏం చూపిస్తాడు చెయ్యాలి. ఇలా చూపించి ప్రపంచాన్ని ఆకర్షించుకున్నాడండి, ప్రపంచాన్ని. మళ్ళీ అతను చేయని పని ఈ ఎలిన్ కిల్లర్ గారు కూడా ఆటల పోటీల్లో ఇలాంటి వాళ్ళు బట్టే ప్రపంచంలో స్వాతంత్రం లేకుండా వాళ్ళు చేశారు. కాబట్టి మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి, అన్ని అందుబాటులో. స్పోర్ట్స్కి వెళ్తున్నాం, మన చేతులు పాటు ఎవరు పిలుస్తారండి? మన మైండ్ అయితే ఫాస్ట్ పనిచేస్తుంది, కానీ మనం పరిగెత్తలేము. అందరికంటే ముందు అధికారులు, ప్రపంచ దేశ అధికారులకు పడి తెప్పించింది. మీరు ప్రతి వికలాంగుల కోసం బడ్జెట్ కేటాయించాలి, వికలాంగుల కోసం అసెంబ్లీలో మాట్లాడాలి, వికలాంగుల కోసము పార్లమెంట్లో ఏ ప్రధానమంత్రి సరే వికలాంగుల కోసము ప్రతి చోట కూడా వారి కోసం మాట్లాడి వీరిని కూడా మానసికంగా మనోభావాలు దెబ్బతీయకుండా వీరిని కూడా ఒక రాజకీయ పరంగా లేకపోతే సమాజంలో పంచాయతీ లెవెల్లో వార్డు లెవెల్లో కూడా వికలాంగులు కూడా రాజకీయ భోగాలు కల్పించాలని మరి మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన వికలాంగులను మౌనం కూర్చుంటే నిజంగా తులసేసి చీపురుగా టైప్. మనం ఏ టైపు? చీపురుగా తులసేసి ఏం చేస్తా మూలం పెడతారు. వికలాంగులు కూడా అంతే, అన్నం తిప్పుతారు, అన్నం పెడతారు, మూల పడతారు, మూలం చేస్తారు. అది కూడా ఇసుక్కొని పెడతారు మన తల్లిదండ్రులు అన్నం. ఈ రోజు 10 రూపాయలు గవర్నమెంట్ మనం పెన్షన్ ఇస్తుంది కాబట్టి ఈరోజు ఇంట్లోనూ బయట సమాజంలోనూ అన్ని స్థలాల్లో కూడా 30 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆ పెన్షన్ ఎలా ఉంటుందంటే ఆ ఉన్నవాళ్ళకి రాసి మళ్ళీ ఇచ్చేవారు కాదు, ఆ చచ్చిపోతే మళ్ళీ ఇంకొకరిని అందులో జాయిన్ చేసేవారు. అలాగా అది మల్టీపర్పస్ అంటుంది. అంటే పోయిన స్థానంలో ఇంకోటి పెట్టడం, మల్టీపర్పస్ డిజేబుల్డ్ లాగా. అంటే అన్ని బహు వికలాంగత ఉన్నట్టు అలాగే ఒకరు చచ్చిపోతే ఆ పెన్షన్ పేరు రాసేవారు. మరి ఏమంటే నా పేరేంటి వికలాంగ అంటే నీకంటే ముందు అప్లికేషన్లు వచ్చాయి, వాళ్ళందరూ అయిపోయిన తర్వాత నీది 10వ స్థానంలో ఉంది లేకపోతే 50వ స్థానంలో ఉందని చెప్పుకోవాలి. అంటే ఈ పెన్షన్ రావాలంటే అప్పుడు చచ్చిపోవాలని కోరుకోవాలి. కాబట్టి అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయల వరకు 75 రూపాయల వరకు పెంచాడు. తర్వాత 100 రూపాయలు చేశాడు. తర్వాత 200 డైరెక్టర్ చేయడం అన్నాండి చిత్రం కదా. తర్వాత దాన్ని మందకృష్ణ మాదిరి వచ్చిన తర్వాత అన్ని జిల్లాల్లో కూడా పర్యటన చేసి VHPS
వచ్చిన తర్వాత మేము అది వాళ్ళ ప్రభుత్వం ఇచ్చారని చెప్పట్లేదు, కానీ వికలాంగుల యొక్క డిమాండ్ చేస్తే మనకి రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో అది పర్సెంట్ వారిగా చేస్తారన్నాడు. పర్సెంట్ పడుతుంది ఎంతంటే వాళ్ళు 200 ఇస్తే 500 చేయమని డిమాండ్ చేసి 3,000 చేస్తే 3,000 చేయమని చెప్తే 500 పెంచారు. ఆ 500 కాకుండా తర్వాత 15 అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత మరి చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే అదే పరిస్థితుల్లో ఆయన పర్సంటేజ్గా పెన్షన్ తీసాడు. పర్సెంట్ ఏంటంటే 45 నుంచి 60% వరకు ఒక పెన్షన్ ఎంత అంటే 1,500. ఆ తర్వాత 60 నుంచి 80 వరకు ఒకటి, 80 నుంచి 100% 3 తెగలుగా చేశారు. అది ఎవరు కూడా చేయలేకపోతున్నారు. నిజంగా మరి 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా మట్టి పనికి వెళ్ళకపోతున్నారు. వాళ్ళకి అదే పెన్షన్. ఒక కాలు ఒక చెయ్య అడుగుతాను ఉన్నవాడు కూడా అటు పని చేసుకుంటున్నారు, ఇటు పెన్షన్ తీసుకుంటున్నారు. తర్వాత అదే పరిస్థితుల్లో అయితే లాస్ట్ మూమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే ముందు వికలాంగులకు 80% నుంచి దాటిపోయిన వాళ్ళకి 3,000 రూపాయలు పెన్షన్ చేశారు. ఎంత చేశారు? 3,000, 2,000. 3,000, 2,000 చేసినప్పుడు అది కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత జగన్ గారి పరిపాలన వచ్చిన తర్వాత ఈయనకు 3,000 వేయటాలు 2,000 వేయటని మొట్టమొదటి అందరికీ 3,000. అంటే కష్టపడి వాళ్ళకి 3,000, లెగలేని వాళ్ళకి 3,000, ఇతనికి 3,000, అందరికీ 3,000. మళ్ళీ సెకండ్ స్టెప్, 2 స్టెప్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఎక్కడ ఇచ్చేసినా సరే నా వికలాంగులకి 10,000 రూపాయలు పెన్షన్ చేస్తాను. అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తానంటున్నాడు. ఇతను రాజకీయంలో పెంచండి ఇయ్యాలగా. ఇతనికి ఎవరెత్తారు ఓట్లు? 2 సార్లు ఓడిపోయినా 3వ సార్లు మాత్రం అతను పోటీ చేసిన ప్రతి స్థలంలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచాడు. చప్పట్లు పడ్డాడు. అంటే నేను ఎందుకంటే చెప్తున్నాను, పేదల పక్షాన్ని, వికలాంగుల పక్షాన్ని, వృద్ధుల పక్షాన్ని, ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళ పక్షాన్ని పోరాడి వారు 1-2 సార్లు ఓడిపోయినా దేవుడు ఏదో ఒక రోజుని మొదటి స్థానంలో కూర్చున్నాడు. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం ఆలోచిస్తారు. చెప్పాలంటే నేనైతే నాకు నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ గారు వస్తారు, మాకు పెంచుతారని. ఈ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే మాట ఇచ్చేటట్టు చేస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయం మనకు తెలియదు కదా. అయితే ఇప్పుడు చెప్పాలంటే ఈ రోజు పెన్షన్లు పెరగాలంటే ఈ కూటమిలోకి మన అవసరాలన్నీ తీసుకెళ్ళింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అది సపోర్ట్ పట్టలేదు. పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే మనము మంచి ఉత్సాహంగా ఉండాలి. ఏంటంటే మనం ఎంత ఉత్సాహంగా ఉంటామో అంత స్పీడ్గా పని చేస్తాడు. కాబట్టి ఆయన రాజకీయాల్లోకి రావడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచనలు మంచివే. ఎందుకంటే నేను చెప్తున్నాను, పబ్లిక్గా మాట్లాడుతాను. ఎప్పుడైనా సరే నేను పార్టీలకు అతీతంగా ఉన్నా సరే క్లియర్గా మాట్లాడుతాను. ఎందుకంటే మనం అనేక మంది సార్లు చెప్పాను. మనం ఏం చెప్పామంటే రాజకీయ ప్రకారంగా కాదు, కానీ మన పాలకులు మన పాలకులు బాగుంటే మనం బాగుంటాం, వాడు బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి ఎవరి పరిపాలన బాగుందంటే మొట్టమొదటి చెప్పాలంటే ఈ వికలాంగులు ఎప్పుడు కూడా జగన్ గారు గుర్తించలేదు. చిన్నచూపు కాదు, గుర్తించలేదు. సరే ఇప్పుడు కాకపోతే తర్వాత నేను గెలిచినప్పుడు కూడా చేస్తాననే మాట ఇవ్వలేదు. అయితే మన సెక్రటరీ గారు, దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి సెక్రటరీ గారు మన ధైర్యం ఎక్కువ మనవాడికి. అప్పుడు ఏం చేశాడంటే తప్పనిసరిగా తెలుగుదేశం గెలుస్తుంది, ఓటమి గెలుస్తుంది, మన పెన్షన్లన్నీ కూడా పెరిగిపోయాయి. నిజం చెప్పాలంటే నిజంగా మరి ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే వెళ్ళిపోయాడు. నేను నేను రానని చెప్పేవాడు. ఎందుకంటే నాకు పార్టీలు అసైన్మెంట్ కాదు. మేము ఆ జనాల్లో తొక్కిసలాటలో ఉండలేక మీరు వెళ్ళిపోండి, వెళ్ళు
ప్రతిదానికి అటెండ్ అవ్వు. ఆ నాయకులు మన పక్షాన ఉన్నప్పుడు మనకు భోజనానికి ఏది లోటు ఉండదు. ఈరోజు సమాజంలో విలువలు రావడానికి కారణము, గౌరవం రావడానికి కారణము మన అధికారులు మనల్ని గౌరవించినప్పుడు. పెన్షన్ పెంచారంటే మన ఓట్ల కోసం కాదు. వికలాంగులు అంటే గౌరవం ఉంది, ఆత్మీయ ధైర్యం ఉంది. వీరందరూ సమాజంలో ఒక మనుషులుగా ఉండాలి అనే విషయాన్ని గుర్తించారు. ఇవన్నీ జరగడానికి మూల కారణం ఎవరంటే ఎలిట్ కిల్లర్. చెప్పబడి ఈరోజు ప్రభుత్వాలు కానీ తర్వాత పెద్దలు కానీ మరి అన్నీ కూడా ఏంటి ఆవిడ ఎప్పుడు స్టార్ట్ చేసి చూడండి, 144 సంవత్సరాలు అయిందంటే ఆవిడ జయంతి పుట్టినరోజు వర్ధంతి కదా, జయంతి చనిపోయింది 144. అప్పుడు నేను ప్రశ్న వేసాను అవగారు ఆవిడ బతికుందంత అప్పుడు చేసుకుంటామంటే లేదని చనిపోయింది. విషయాలన్నీ కూడా మనుషుల్లో బ్రతుకుతూనే ఉన్నాయి, మళ్ళీ సజీవంగా చాలుతున్నాయి పనులు. ఆవిడ లేదు, చనిపోయింది, కానీ ఆవిడ ఆశయాలు చనిపోలేదు. ఆ ఆశయాలు మనం బ్రతికిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఈరోజు ఎలిట్ కిల్లర్ నేను మన మూర్తి గారు బ్లైట్ అన్నాను, జ్యోతిర్వేపాటి నిజాముడని మూర్తి అని విశాఖపట్నంలో ఉన్నాడు. ఇలాంటి రోజులన్నీ కూడా వడ్డులో పెట్టిన రోజులు, బీచ్లో వైఎన్సీఏలో పెట్టిన రోజులు విశాఖపట్నం వెళ్ళేవాడు. మరి మనం ఎందుకు చేయకూడదంటే మన దగ్గర ఆర్థిక పరిస్థితి. ఈ కార్యక్రమం చేద్దామంటే మరి శంకర్ గారు కొనుక్కున్న తర్వాత నేను నాతో చెప్పిన తర్వాత వైనాట్ సెంటర్లో ఏదైనా కార్యక్రమం చేద్దామంటే వైనాట్ అంటారండి, ఇది చేయకూడదు, చేద్దాం. మన దగ్గర డబ్బులు లేవు, సమయం వరకు కూడా ఎవరైనా ఇస్తారేమో ఎదురు చూద్దాం, లేదంటే మనమే చూసుకుందాం. అంత ధైర్యం ఉన్నాం. ఎందుకంటే అలాంటి మీటింగ్లు అన్ని డబ్బులు చేతితో పట్టుకొని చేసిన రోజులు లేవు. ఏమీ లేని రోజుల్లో కూడా ఎవరో భోజనం స్పాన్సర్ చేయకపోతే అప్పుడు బట్టల్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించి పెట్టించిన రోజులు ఉన్నాయి. నిజంగా దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి దివ్యాంగుల కోసం అంటే పరిరక్షణ అంటే తెలుసు కదా, చాలాసార్లు మీకు చెప్పాను. ఒక మొక్క వేసామంటే దాని చుట్టూ ఏం వేస్తామో కంచి కడతాం. కంచి కడతాం పాడంటే నీళ్ళు బయటకు వెళ్ళిపోకుండా గాలి తెస్తాం, అది పాడంటాం. దాని చుట్టూ కంచి వేస్తాం. ఎందుకు వేస్తామంటే మేకలు ముట్టుకోకూడదు, పశువులు తినకూడదు, ఆ చెట్టు మా కోసం పెరగాలి, అది పెరిగిన తర్వాత మా కోసం కాయలు కాయాలి అని మనం చూస్తాం. ఈరోజు ఆమె పరిరక్షణగా ప్రపంచానికి పరిరక్షణ విషయంగా మనం తెలియదు. అంటే ఏ పాయింట్తో మాట్లాడింది సరే ఎలెన్ కిల్లర్ గారే ఆ గ్రంథాలన్నీ కూడా ఆవిడకే చెల్లితే మన వైపు చేయగలి. నిక్కి కూడా అంతే, నేను ఏ పని చేయలేను. టెస్ట్లో కానీ ఎక్కడికి వచ్చినా మన దివ్యాంగుల కుటుంబాలందరినీ కూడా మన పార్టీ పరంగా చూడడం కానీ ఎవరైనా చేయడం కానీ, మన కుటుంబం ఏంటంటే వికలాంగుల కుటుంబం, మన జాతి ఏంటంటే వికలాంగుల జాతి. ఏదో మన వచ్చి ఎవరైనా మనంతా పార్టీతో సంబంధం కాదు, మనకు ఎవరైతే భిక్ష పెడతారో వాళ్ళే మన దేవుడు. ఈరోజు కులాలు అయ్యగారు ఈరోజు ఇక్కడ మన స్థానం ఇచ్చినందుకు అయినా ఈరోజు మన దేవుడు. కొందరైతే ನಾನು వైఎస్ఆర్ నా టీడీపీ మన వికలాంగుతాన్ని కొందరు అమ్ముకోవటం. మనం ఒక నాయకత్వం వెళ్ళి మన నాయకులు వెళ్ళి మనం అడగాలి. కొందరు ఉన్నారు మన ఎవరో మన దండసం చేసి మనమే నాకు సర్టిఫికేట్ చేస్తాం. అలాంటివి చేయకుండా మన అధ్యక్షుల వారికి కొంచెం దీనిలో కొంచెం ఫోకస్ పెట్టమని చెప్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు మినిస్టర్ గారిని నేను నా పిఏతో మాట్లాడాను, సార్ మాకు అపార్ట్మెంట్ కావాలి, సార్తో కొంచెం డిస్కస్ చేయాలంటే ఎవరమ్మా మీరు అన్నారు. అలా అంటే మనం కూడా గుర్తురాలి, ఎలక్షన్ గుర్తొచ్చాం. ఎలక్షన్ అయిపోతే మీరు ఎవరమ్మా ఎందుకు వచ్చామంటే అక్కడ మనవాళ్ళు అయితే లోపడిపోయి అలా లోపడకుండా వాళ్ళు అందరికీ కావాలొస్తాం. అంతే మాకు ఒకడు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ చెప్పేసి ఊళ్ళోకి క్యాన్వస్ చేయండి, మీరు పోటీ చేయండి, మనం ఉండేది అమ్ముతాను. మనం చూస్తే ఎవరు నోట్ చేస్తారా మన బతుకులమే అమ్మాబాబు పొందుతాం. మనం పోటీ చేయండి. 5 సంవత్సరాలు బాగా మనం వికలాంగులకు కలుపుకున్నాం, ఎదుర్కొనకపోతాం. కలెక్టర్ ఆఫీసులో దగ్గర ధర్నాలు చేస్తాం, ఎండల్లోనే రాగిరాం ఎన్ని బాధలు పడినా ఉన్నారు. ఆ మోడీ గారి ధర్మం వల్ల చంద్రబాబు నాయుడు మన కాదు, ఆయన మన దేవుడు. ఆయన వల్లే మనం బయటకు వచ్చాం.
రూపాయి పెంచిన కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఈ 5 సంవత్సరాలు ఏ ఎకరాలైనా ఏడీఆర్ తీసుకెళ్ళి సబ్సిడీలో తెచ్చుకున్నారు ఎవరైనా. ఏడీఆర్ తీసుకెళ్ళి బాబు మాకు ట్రైసైకిల్ కావాలన్నాం, ఎవరు ఇచ్చే పాపం లేదు, అన్ని లోటే. ఏడీ గారి కాదు, ఏడీ గారు డిఎం లేదు, కానీ అదే ఏం చేస్తారు జగదీష్ బాబు గారు మాత్రం అలాగా. గురిజావ ట్రస్ట్ కార్యక్రమంలో ఎవరికైతే 7 సంవత్సరాలు నోట్ లేకుండా ఆయన కాయలు ఆయన చెప్పించి ప్రతి ఒక్కరికి మొన్న 50 సార్లు పంచారు. రేపు 10వ తారీఖు మీటింగ్ ఉంది. ఆ రోజు బ్యాటరీ వెహికల్స్, రైస్ వెహికల్స్, వెయిల్ మిషన్స్, ఈ కర్రలు, తర్వాత షాపులు కూడా ఆ రోజే పంపడం జరుగుతుంది. ఎంపీ భర్త గారు వస్తారు, కొందరు వచ్చారు ఆ రోజు కళ్ళు వేసి నేను చేస్తాం. అది గొప్ప కాదు. మనం వికలాంగులకు ఎవడు మేలు చేస్తాం, వాడు ఎవరో తెచ్చి పెడతాం, వాడికి ఎక్కడైనా చేస్తాం, ఫుడ్లోనే చేస్తాం, మంచిగా సభలోనే చేస్తాం, ఎక్కడైనా మనం చేయవలసిన బాధ్యత. చేరుకున్నంత వరకు మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మనకి పెన్షన్లు కూడా 3,000 నుంచి 6,000 పెన్షన్ జరిగింది. అలాగే 90% 100% 3,000 వస్తాయి. దానికోసం కూడా త్వరలో అపాయింట్మెంట్ తీసుకొని సీఎం గారికి వెళ్ళడము, లేకపోతే లోకేష్ గారికి వెళ్ళడము, లేదా పవన్ కళ్యాణ్ వెళ్ళడము, మందకృష్ణ మాది గారి పిఎల్తో మాట్లాడాం, త్వరలో ఇస్తామన్నారు. ఇచ్చిన తర్వాత మన ఉన్న పెద్దలు జిల్లా స్థాయి అందరూ తీసుకెళ్ళాం. కానీ దానికి వెళ్ళడానికి దానికి వాటిగా మాట్లాడడానికి ఒక 10 మంది జిల్లా నాయకులు పరిరక్షణ సేవ కమిటీ సభ్యులు, అట్లాగే గురుదేవ సాటిపూర్ ట్రస్టులు మన తరఫు నుంచి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆయన కూడా చాలా ఆయన వికలాంగతను చూస్తే మనమే బాధపడదు. ఎలా ఉన్నారో మనకు తెలుసు కదా. ఆయన పరిస్థితి చూసినప్పుడు మనకే బాధ. లక్ష్మణ్ ఇలా ఉండి కూడా ఒక ఆటో పట్టుకొని వికలాంగుల సమస్యలు అంటే అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడికైనా వస్తాడు. మీరందరూ వస్తారో రాదో తెలియదు, కానీ ఆయన సొంత డబ్బులు కావాల్సి ఇంకా మనకి కూడా కట్టి తీసుకొని వెళ్తాడు. అంటే ఆయన అంత స్ఫూర్తితో ఎదుగుతున్నాడు. కాబట్టి ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలు ఏం చేస్తాయి, ఆటోమేటిక్గా ఆయన్ని 10 మంది గుర్తించడానికి అవకాశాలు కల్పించి ఆయన నాయకుడిగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ కూడా, ఆ కమిటీ సభ్యుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైన నాయకులుగా తయారవ్వాలి. రేపు దివ్యాంగ పరిరక్షణ సేవ మెయిన్ సభ్యులు ఉండకపోయినా మీరు కార్యక్రమాలు చేయాలి. మీరందరూ కూడా కార్యక్రమాలు చేయాలి. ఒక శంకర్రావు ఉంటేనే కార్యక్రమం చేస్తాడు, లేకపోతే దేశ గారు ఉంటే కార్యక్రమం చేస్తాడు, లేకపోతే లక్ష్మణ్ ఉంటే కార్యక్రమం చేస్తాడు, లేకపోతే ఇంకెవరు కూడా చేయలేరు. ఆ ముగ్గురు పోనాలంటే పుణ్యం. ఇంకా దివ్యాంగుల పరిరక్షణ సేవ బోర్డు తీసి వెనక్కి తిప్పేయండి అనేసి భావజాలాన్ని పక్కన పెట్టి అది ఈ యొక్క సెంటర్ మనం కార్యక్రమం చేద్దాం. మా మండలంలో ఏం చేద్దాం, నువ్వు ఎలా సపోర్ట్ చేద్దాం, లక్ష్మణ ఇదిగో మన మండలంలో చేద్దాం. మన మండలంలో ఉన్న వికలాంగులందరినీ కూడా ఐక్యతలో తీసుకుని వద్దాం. వారికి మంచి మేలు చేసేటట్టుగా ఏ విధానాల్లో మనం వాళ్ళకి స్ఫూర్తిగా అనే విషయాలు మీలో నుండి మాకు వస్తే ఆటోమేటిక్గా పోతాం. మీరు ఇంకా ఎంకరేజ్ అయ్యి ఇంకా ఎవరైతే సహాయం చేస్తారో వారందరికీ కూడా మా యొక్క సమాజం, మా యొక్క జిల్లాలో ఎంత బలంగా ఉంది. కాబట్టి మీరు మాకు సహాయం అందించండి. ఇప్పుడు మనం 6,000 రూపాయలు పొందుకుంటున్నామంటే మనం చేసే ఎన్ని ధర్నాలు చేసాం, ఎన్ని పోరాటాలు చేసాం, ఇవన్నీ చేయబట్టే కదా వస్తాయి. మనకు ఎవరో కొడుకున్నాం ఇచ్చిన మనం పోరాట అడుగుతున్నాం. కాబట్టి బాబు వీళ్ళు పోరాట ప్రతిమ ఉంది. వీళ్ళ యొక్క పోరాటం వలన మనం ఏమైనా మనం దెబ్బయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము వీళ్ళ గురించి ఆలోచించాలి, వీళ్ళ ఆత్మగౌరవం గురించి ఆలోచించాలి, వీళ్ళ ప్రతిభ గురించి ఆలోచించాలి. కాబట్టి వీళ్ళ గౌరవాన్ని పెంపొందించే విధానం పెన్షన్లు పెంచాలి. అంటే ఆర్థిక బలాన్ని చేకూరిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళు చైతన్యవంతులు అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక బలాన్ని అందుకే వికలాంగులందరికీ కూడా 6,000 చేశారు. ఇంకా పూర్తిస్థాయి వికలాంగత్వం అంటే చాలా వరకు 90% సర్టిఫికేట్లు కాదు. ఇక్కడ మాటలు సర్టిఫికేట్లు అనేవి కాదు. వాడు ఎవరైతే వికలాంగుడై ఉన్నాడో, దివ్యాంగుడై ఉన్నాడో వాడిని ఫేస్లో చూసి, వాడి యొక్క లెవెల్స్ చూసి డైరెక్ట్గా అని చూసేవాడు. ఇక సర్టిఫికేట్లో ఉన్నారు కాబట్టి ఇచ్చేయడము,
సర్టిఫికేట్లో 90 ఉంది, 80 ఉంది కాబట్టి ఇచ్చేసాం. ఇలాంటి క్వశ్చన్లు అనేవి రాబోయే దినాల్లో జరగవు. మనిషిని చూడండి, వాడు ఎలిజిబుల్ అయితే ఇవ్వండి, సర్టిఫికేట్ అని సింపాలి. అలాంటి స్థాయిలో లేకపోతే సర్టిఫికేట్ అని చూసిన తర్వాత కొంతమంది ఇలాంటి రాంబాబు లాంటి వికలాంగులు చాలామంది 60%, 70%, 50%, 40% కూడా ఉండే వికలాంగులు కూడా ఉన్నారు. ఏంటి ఇప్పుడు సాధారణమైన పరిస్థితుల్లో ఇప్పుడు అందరికీ కూడా ఈటీ నుంచి 100% ఉన్న వాళ్ళందరికీ కూడా 15,000 అంటే ఎవరు లబ్ధిపొందుతారు? ఎవరు లబ్ధిపొందుతారు? బోనస్ వాళ్ళు లబ్ధిపొందుతారు. కాబట్టి దీనిపైన సరైన చర్యలు తీసుకోమని, నా వికలాంగుల సమాజానికి అన్యాయం జరగకూడదు. వాపస్ వికలాంగులు అనేవాళ్ళు సమాజంలో ఉన్నారు. కాబట్టి మంచి వాళ్ళు ఎవరైతే అడుగులో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఏదైతే ఆర్థికంగా బలంగా ఉండాలో, వాళ్ళ పరిస్థితి నిలబడుతూనే ఉండదో ఆ 15,000 సంవత్సరం వాళ్ళకి అందాలి అనే విషయాలపైన చాలా విషయాలు మేము పెద్దలతో మాట్లాడుతున్నాం. మీరు అందరూ చేయవలసింది ఏంటంటే సహకరించాలి. మీ ప్రాంతాల్లో మీరు మాకు ప్రొడక్షన్ ఇవ్వాలి. మీ ప్రాంతంలో మీనాటి వికలాంగులందరినీ కూడా సమకూర్చుకోవాలి. ఆయన చేసిన ప్రధానమైన పని ఏంటి సార్? ఎలిమికెళ్ళారు గారు సమాజాన్ని సమకూర్చింది, సమావేశాలు ఏర్పాటు చేసింది. ఆమెకు అవసరమా? సమావేశాలు ఏర్పడింది. సమావేశం అంతర్జీ చేసుకుంటుందా? కొన్ని వందల మందితో, కొన్ని వేల మందితో సమావేశాలు ఏర్పాటు చేసింది, సదస్సులు ఏర్పాటు చేసింది. 3-5 రోజులు, 4 రోజులు మీటింగ్స్ చెప్పి వారి యొక్క వికలాంగుల యొక్క యుద్ధత్వాన్ని బలపరిచి నిలబెట్టింది. అంటే ఇప్పుడు మీరు చేసింది కూడా అదే. మీరు అనుకోవచ్చు కొంతమంది మమ్మల్ని ఎందుకంటే పిలుస్తారు, తలకాయ నొప్పి పిలుస్తున్నాం, తలకాయ నొప్పుతారు. మిమ్మల్ని సైకిల్ తీసుకుని వచ్చి 10 మందికి ఉపయోగపడి 10 మంది ఆలోచన పిలుస్తానే తప్ప మీరు పిల్లల మాకు నష్టానికి లాభం లేదు, నష్టం కూడా లేదు. కూర్చోబెట్టి ఒక ఏసీ రూము కొరోనా గారు అవసరం లేదు. అయితే మనము మన యొక్క సమాజం ఒక విలువైనదిగా ఉండాలి, ఉన్నతమైనదిగా ఉండాలి. కాబట్టి మనం మన యొక్క స్థితిగతులను ఉన్నతంగా తీసుకునే విధానంలో ప్రతి ఒక్కరూ కూడా నాకనే విషయాన్ని మర్చిపోయి నా తోటి వారికి, నా సమాజానికి మేలు జరగాలి భావనతో ప్రతి ఒక్కరు. ఇంకో విషయం ప్రధానంగా ఆ వీడియో గుర్రా నాయుడు గారు, జనసేన నాయకుడు గుర్రా నాయుడు గారు ఈ యొక్క ఏసీ రూమ్ మనకి ఇచ్చారంటే ఆయన మనపై ప్రేమ కలిగి ఉన్నారు. మనతో ఉండి మన కొరకు ఏదో ఒక సహాయం అందించాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మనం అడగగానే ఒక హాల్ని ఏర్పాటు చేసి మనకు ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు ఈరోజు కూడా రావాల్సిందే. వాళ్ళ అమ్మగారికి నిన్నే ఏదో ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అవ్వడంతో కొన్ని ఇబ్బందులు ఆ యొక్క కుటుంబంలో ఫేస్ చేస్తున్నాం. కాబట్టి దానివల్ల ఈ యొక్క కార్యక్రమానికి రాలేదు. రాబోయే దినాల్లో మనతో అనేకమైన సందర్భాల్లో మనతో కలిసి వికలాంగుల సమాజం కొరకు చేయడానికి మన యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో మన యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా ముందుంటారని ఆలోచనలన్నీ కూడా మన లోకల్ ఎమ్మెల్యే గారితో దృష్టికి తీసుకున్నందున్నారు. ఈ చుట్టుపక్కల మన యొక్క ఎమ్మెల్యే అందరూ అట్లాగే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకురావడానికి, అట్లాగే సీఎం దృష్టికి కూడా తీసుకురావడానికి ఆయన వంతు సహాయం మన వికలాంగుల సమాజానికి అందిస్తానికి ఆయన రాలేదని మనం ఎప్పుడు బాధపడకూడదు. ఆయన ఉన్న సమస్యను బట్టి ఈ కార్యక్రమం రాలేదు. ఆయన అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొని రావడంతో ఎమ్మెల్యే గారు కూడా క్యాన్సిల్ అవడంతో చాలా మనం ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గారు కూడా రావాల్సింది కొన్ని కారణాల వల్ల రాలేదు. కాబట్టి మనం రాబోయే దినాల్లో ఎమ్మెల్యేలతో కూడా కార్యక్రమాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క మండలాల్లో ప్రతి ఒక్క నాయకుడు కూడా 10 మందిని సమకూర్చుకొని 10 మందికి మన యొక్క విషయాలని తెలియజేసి వారిని ఐక్యపరిచి వారిని ఉన్నతంగా తీర్చడానికి మన ప్రయత్నాన్ని కూడా చేయాలి. ఈ యొక్క సమయంలో మన సెక్రటరీ గారు రాజేష్ గారు కూడా చిన్న విషయాలు మాట్లాడుతున్నారు. నా పేరు సంతులు రామచంద్రరాజు. నేను జనసేన పార్టీ ఈ విజయనగరం జిల్లాలో ఫస్ట్ జెండా ఎగరేసి జనసేన పార్టీ
జెండా ఎగరేసి పార్టీలో జాయిన్ అవ్వడానికి కూడా పరీక్ష రాస్తున్నాను యూత్ హాస్టల్లో. పరీక్ష రాసి పరీక్ష పాస్ అయితే జనసేన పార్టీలో జాయిన్ అవ్వమని చెప్పేటప్పుడు నేను ఆ విధంగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు నాకు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పచెప్పడం. ఆ తర్వాత నేను గొర్రెలమన్న జడ్పీటీసీగా పోటీ చేయడం జనసేన పార్టీ నుంచి. అలాగే ఈ 3 జిల్లాలు కూడా విస్తృతంగా పర్యటించి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఒక కార్యకర్తగా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అయితే దీంతో పాటు ఎక్కడైతే డ్రాప్అవుట్స్ పిల్లలు ఉన్నారో చదువు మానేసి గేదెలు రాసుకోవడం కానీ ఎక్కడెక్కడ చిన్న అడవుల్లో పనిచేయడం కానీ అలాంటి పిల్లలు నేను గుర్తించి వాళ్ళకి తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయడం కార్యక్రమం 15 సంవత్సరాలు నేను చేస్తున్నాను. అలాగే ఆ చేయడం వల్ల ఒక ఇద్దరు సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ ఫోర్స్లో కూడా ఒక ఇద్దరు ఉద్యోగాలు వచ్చాయి. ఆ డ్రాప్అవుట్స్ నేను తీసుకెళ్ళి జాయిన్ చేయడం వల్ల ఒక అతను 10th క్లాస్తో మానేస్తే చదువు అతను కౌన్సిలింగ్ చేసి నువ్వు చదివితే నీలో మంచి స్కిల్స్ ఉన్నాయని చెప్తే అతను ఐఐటిలో ఎంటెక్ చేశాడు. హైదరాబాద్ ఐఐటిలో నిన్న మోయిదా గణేష్ అని ఒక అబ్బాయిని 2 సంవత్సరాలు స్కూల్ మాది స్కూల్లో తిరిగితే దివ్యాంగుల పట్ల అన్ని అవయవాలు నాకు బాగానే ఉంది, నేను పని చేసుకోగలను. అవయవాల లోపం ఉండి కూడా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఇది పోరాటంలో నిలబడినందు గురించి మీ అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే భగవంతుడు అనేవాడు రకరకాల అన్నింటిలో కంటే భయంకరమైనటువంటి లోపం విద్వాంసులు బ్రదరు పాపం 2 కళ్ళు పోవడం అనేది అది ఇంకా బాధాకరం. అలాంటి పరిస్థితి ఎవరికి తెలిసి మా మండలం మనం సాటి మనిషిని బాధ్యతతో ప్రేమించి వాళ్ళ పట్ల వాళ్ళు పడే అవకాశం ఇంకొకరు కూడా రాకూడదు. అవసరమైతే మీకు ఆపరేషన్ ఏమైనా అవుతుందన్నారంటే కొత్తగా పళ్ళు పెట్టావదా పుట్టుకతో వచ్చింది. అలాంటి బాధ్యతని మనం దయచేసి తీసుకోవాలా. ఫస్ట్ ఏ వ్యవస్థలోనైనా ఊళ్ళోనైనా ఏదైనా మనం ఏదో కార్యక్రమం ముందుకు వస్తే రకరకాలు ఆ వ్యక్తిలో ఏదైతే చిన్న మైనస్లు ఉంటాయో దాన్ని పెట్టి ఇన్సల్ట్ చేసి ముందుకెళ్ళకుండా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అందులో నేను కూడా ఒక బాధ్యత ఉన్నాను. నేను 30 సంవత్సరాల క్రితమే నేను చాలా పోరాటాలు చేసి అవమానాలు పడి మా తల్లిదండ్రులు పబ్లిక్ నుంచి నీకు ఇబ్బంది వస్తుంది, చెడ్డగా రాకూడదు, నువ్వు పోరాటం చేస్తున్నావు, అందరూ కలిపి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు. అయితే నువ్వు రోజు ఇంట్లో తెలుసుకోవడం మేమే వెళ్ళిపోతాం, నీకు ఎందుకు ప్రజలు జనాలు మా నాన్నగారు ఒక వ్యక్తిని మీరు చదివించడానికి ప్రయత్నం చేయండి. నాకు రామసింగ్ నాయుడు గారు ఆదర్శం. నేను రామూర్తి. ఎందుకంటే ఆయన వాళ్ళ తండ్రి గారు చనిపోతే కుటుంబాన్ని అంతా తన భుజం మీద తీసుకొని వాళ్ళ తమ్ముడిని ఒక ప్రయోజకుడు చేసి అతను తిండి మానేసే నా తమ్ముడిని చదివించిన వ్యక్తి అంత గొప్ప వ్యక్తి. ఎవరైతే ఉండడం వల్ల మరికొద్ది సపోజ్ ఒక 1000 కోట్లు మిగిలింది అనుకోండి ఫండ్ ఈ దొంగ తీసుకోవడం వల్ల చాలా మంది మీకు 4000 పెన్షన్ ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి మీరు చెప్తే డాక్టర్ గారికి కొంచెం చెప్పిద్దరు. అయితే అలాంటి వ్యక్తి మమ్మల్ని గుర్తించిన వ్యక్తి ఈరోజు పెన్షన్ జరగడం కూడా అయిన వల్ల మన ప్రభుత్వం వస్తే నేను 5000 10,000 ఇస్తానని హామీ ఇచ్చాను. కానీ అందుకని మా కష్టం పని చెప్పుకోవడానికి మీరు చెప్తే కొంచెం ఉండదు, మేము చెప్పిన పని మీకు అపాయింట్మెంట్ ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇప్పుడు ఏదైతే రింగ్ రోడ్లో శ్రీకాకుళం కింద రోడ్డు ఉంది కదా, అక్కడ ఇంతకుముందు మాకు అక్కడ ఒక కమ్యూనిటీ ఉంది రాజేంద్ర
రాజేంద్ర కాలనీ కదా మెయిన్ రోడ్ ఏమంటలేదా తమ దీని నుంచి ఒక ఫోటో తీయ నేను అక్కడ ఉంటాను నారాయణ కూడా చెప్తాండి నేను మావాడితే బయట వెళ్ళిన తర్వాత